హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సంధ్య వ్లాగ్స్. ఇక మార్నింగ్ నుంచి అయితే వీడియోలు అయితే పెట్టలేదు. ఇక ఇది వచ్చి బుధవారం రోజుది అనమాట. అంటే నిన్నటిదేలేండి. పనుల్లో అయిపోయింది. మార్నింగ్ బట్టలు అయితే ఉతికేసింటి కదా, ఇంకా అవైతే ఇప్పుడైతే మడత చేస్తున్నాను అనమాట. ఇక ఇవి మడత చేసి పక్కకు పెట్టేస్తే బెడ్ మీద ఉన్న సగం సగం మంచిగా నీట్గా ఉంటుందన్నమాట. సగం పని అయితే కంప్లీట్ అవుతుంది. ఇక ఈరోజు అంటే బాధాకరమైన విషయం ఏంటంటే టీవీ అయితే రావట్లేదు అనమాట. ఎందుకో ఏమో అది నాని వాళ్ళు వినాక 1 అవర్ అయితే వచ్చిందనమాట. ఇంకా అదంతలకు అదే టీవీ బంద్ అయిపోయింది. బొమ్మ అయితే రావట్లేదు. ఎందుకో ఏమో అర్థం కావట్లేదు అసలు. ఇది 10 ఇయర్స్ మాతోనే ఉండే 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుందన్నమాట. నాకు తెలిసి అయితే 20 ఇయర్స్ దాకా పనిచేసి ఉంటుంది ఈ టీవీ అయితే. అంటే మా ఆయన వాళ్ళ సార్ అయితే మాకు ఫ్రీగా ఇచ్చేసింట్లేండి ఈ టీవీ అయితే. ఇక మార్నింగ్ అయితే టీవీ అయితే పెట్టింటి కదా, అప్పుడు చూసినాను. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని అయితే చూస్తున్నాను. రావట్లేదు. వచ్చుంటే బాగుండు అన్న చిన్న ఆశతోనైతే చూస్తున్నాను, కానీ రావట్లేదు. ఇక ఇది నిన్న కాక మొన్ననే బ్యాలెన్స్ అయితే వేయించినాం అనమాట. అదే నాని వాళ్ళ ఎగ్జామ్స్ సాటర్డే వరకు ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళ అవతల 3 డేస్ అయితే గ్యాప్ ఇచ్చినాం. ఎందుకంటే వీళ్ళు నాని వాళ్ళు ఎగ్జామ్స్ మంచిగా రాయట్లేదు. ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే బ్యాలెన్స్ వేపిద్దామని చెప్పి 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ సాటర్డే రోజు ఈవినింగ్ అయితే బ్యాలెన్స్ వేయించిండ్రు. అంటే వీళ్ళు సండే ఇంటికాడ ఉంటారు కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే బ్యాలెన్స్ అయితే వేయించినాము. ఇక లాస్ట్కి వస్తే ఇప్పుడైతే టీవీ అయితే బాగా రావట్లేదు. ఒక ఆఫర్స్ అప్పుడు దసరా దీపావళి ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటా అన్నాడు. నేనే వద్దని చెప్పినాను. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటా అని అంటున్నాడు. ఇంకా ఎట్లయితుంది ఏమో. నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది దాని గురించి. ఇక నాన్న వాళ్ళు అయితే స్కూల్ నుంచి వచ్చేసిండ్రు అనమాట. ఇక ఈరోజు బుధవారం కదా, మార్కెట్ పోదామంటే ఇంకా పిల్లలు మా ఆయన పోమంటే లేదు అందరం కలిసి పోదామని చెప్పింది అనమాట. ఇక అదే నిన్న మొన్న పని చేసి చాలా అలసిపోయింటులేండి. ఇక్కడ చేసి అక్కడ చేసి, అంటే ఇక్కడ మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు ఇక్కడ చేసి, మళ్ళీ నైట్ అక్కడ చేసి, అక్కడిక్కడ చేసి మనిషికి అనేది నిద్ర లేదనమాట. లేపుతుంటే లేవట్లేదు తను. జాంకు లేవు అంటే లేవట్లేదు అనమాట. ఇక మామేమో నన్ను తిడుతుంది. ఇట్లా పండుకొని మడసం ఉంటలేవు, ఎందుకు లేపుతున్నావు అని నన్ను తిడుతుంది అనమాట. అందుకే మేమైతే నవ్వుకుంటున్నాం ఇక్కడ. ఇక మార్కెట్కి పోయిరా అంటే లేదా అందరం కలిసి పోదాము రెడీ కాండి అని చెప్పిండు అనమాట. వీళ్ళు మార్నింగ్ స్కూల్కి పోయేటప్పుడు నేను చెప్పినాను వాళ్ళకి, నానే ఈవినింగ్ మార్కెట్కి పోయేది ఉంటుంది, హోంవర్క్ అయితే స్కూల్ కానీ వేసుకొచ్చుకోండి ఇవాళ ఒక్కరోజు, ఇక రేపు నుంచి ఇంకా మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకుందరు అని చెప్పినాను అనమాట. వాళ్ళు అక్కడ నుంచే హోంవర్క్ అయితే వేసుకొని వచ్చేసిండ్రు అనమాట. ఇంకా అదిగో నాన్న వాళ్ళు రాందాడే పాలు కాసి వాళ్ళకి చల్లార్చి ఇచ్చానమాట. ఇక మమ్మీకి వాళ్ళ డాడీ 1 మంత్ అవుతుంది పిల్లలతో ఇట్లా ఫ్రీగా ఉండి చూడు. వాళ్ళ డాడీతోనే ఎంత అంటే చాలా బాండింగ్ అట్లా ఉంటుంది కదా ఆడపిల్లకు తండ్రికి అనేది. ఇక మమ్మీ అసలు వాళ్ళ డాడీని నేను ఏమన్నా అంటే కూడా అననివ్వట్లేదు అనమాట. నేను కొడితే కూడా ఇట్లా ఎందుకు కొడుతున్నావు డాడీని, పడుకున్నాడు కదా పడుకొని అని నన్ను తిడుతుంది అనమాట. ఇక నేనుండి పడుకుంటే మళ్ళీ మార్కెట్ ఈయనే అవుతుందమ్మా, ఆడ కూరగాయలల్లా అయిపోతాయి అని చెప్పినాను అనమాట. ఇక మా ఆయన ఇంకేం వద్దులే మార్కెట్కి, ఇంకా నువ్వైతే పండుకో అని అనేసరికి ఇంకా తను లేచిండు అనమాట. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది. ఇంకా మేము మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాం. ఇక తనైతే ఇంకా కూర్చున్నాడు అనమాట. తన ఫేస్ చూస్తుంటేనే నాకు ఎట్నో అనిపిస్తుంది అనమాట. ముఖమంతా వాసినట్టు, కళ్ళంతా లోనికి ఎట్నో అనిపిస్తుంది. అంటే కంటికి నిద్ర ఉంటేనే మంచిది కదా. ఇంకా ఈరోజు ఇంకా అయిపోయింది అనమాట టెంపుల్ కాడికి పోయేది. లాస్ట్ నిన్నటి వరకే అనమాట. ఇంకా ఈ రోజు నుంచి రెస్ట్ ఉంటాడులేండి తను. ఇక టెంపుల్ కాడికి అయితే పోయే పని లేదు, అయిపోయింది. ఇంకా ఈ రోజుకి లాస్ట్. ఇంకా ఇప్పటి నుంచి కొద్దిగా ఫ్రీగా ఉంటాడు అనమాట. ఇంకా ఫ్రీగా అంటే టెంపుల్ కాడికి పోతూనే ఉంటాడు. సాటర్డే అమావాస్య పుణ్యానికి పోతూనే ఉంటాడు. కాకపోతే వారంలో 2-3 డేస్ 2-3 డేస్ అన్నా కొద్దిగా ఫ్రీగా ఉంటాడు అనమాట. ఇక నేనైతే మార్కెట్కి వచ్చినాము అనమాట. నేను పిల్లలను తోలుకొని అయితే వచ్చేసినాము. ఈ వీడియో అయితే నాన్నగారు తీసిండు అనమాట. ఇంకా తీసిండు కదా అని చెప్పి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇక ఈ ఆంటీ వచ్చేసి మేము ఈవినింగ్ కొద్దిగా లేట్ అయిపోయినాం కదా, అందరూ అంటే పిల్లల కోసం వెయిటింగ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా కూరగాయలల్లా బాగానే ఉన్నాయి, ఫ్రెష్గా బాగానే ఉన్నవి. ఇంకా అందరు వేసుకుపోగా మిగిలినట్టు ఉంటాయి కదా. ఇంకా ఆంటీ నాకు చెప్తుంది అనమాట,
వేసుకోమా తక్కువ తక్కువ అని చెప్తుంది అనమాట. సరేలే ఆంటీ అని చెప్పిన. నేను కిలో వేసుకున్నా కూడా తన చేతితోన మళ్ళీ నాకు ఎక్కువ వేసింది అనమాట ఆంటీ. ఇక నాన్నగాడు వీడియో తీస్తుంటే నాన్నగాని అంటుందిరా ఏంద్రా మేమన్నా ఫోటోలు తీస్తున్నావా అని అంటే, లేదు ఆంటీ మా మమ్మీని నేను వీడియో తీసుకుంటున్నా అన్నంటే, అబ్బో మీ మమ్మీ అంటే అంత ఇష్టమా నీకు అని అంటుంది అనమాట. ఇక మార్కెట్ నుంచి అయితే వచ్చేసినాము. ఇక నాన్న వాళ్ళకైతే డైలీ యూజ్కి అయితే చెప్పులు లేవు అనమాట. ఇంకా మమ్మీకే లేవు, మమ్మీకి పోయినవి ఒక్కటే ఉన్నాయి, అది యూజ్ చేస్తుంది. ఇంకా ఒకవేళ సడల్ని అది పోయింది అనుకోండి మళ్ళీ ఉట్టి కాళ్ళతో నడవాల్సి వస్తుందని ముందుగానే తీసుకున్నాం అనమాట. ఇక మమ్మీకి తీసుకున్నాక నాన్నకి తీసుకోకపోతే ఎట్లా చెప్పు, మేము ఏదైనా సరే ఇద్దరికి తీసుకుంటాం తీసినట్టు వల్ల. ఇక మా మమ్మీ ఏం చేస్తుందంటే నేను అన్నీ తీసి సర్దుతుంటే అమ్మా నువ్వు చూపించలే నేను అన్ని చూపిస్తా అని చెప్పి అవి కవర్లో ఉండేటివే చూపిస్తుంది అనమాట. అవి ఏంటనేది మీకు తెలియదు కదా. ఇక పండ్లు అయితే తీసుకున్నాం అనమాట, చెప్పులు తీసుకున్నాం అట్లే. ఇక నాన్నగాడు వచ్చే టైంలో చూసి పానీపూరి అడిగిన అనమాట. ఇంకా వాళ్ళ డాడీ తీసుకోలేదు, అంటే కొద్దిగా లేట్ అవుతుంది అని అంటే వాడు అలిగిండు అనమాట. అలిగే వరకు అయితే మేము తెచ్చుకోము. ఇక మార్కెట్కి అయితే లేట్ అయిపోయినాం కదా, అంటే తక్కువ ఏడుంటే ఆడ కవర్లు డిఫరెంట్గా వేపించుకొని వచ్చిందనమాట. అంటే అలాగ వేసుకొని వచ్చిండు. ఇంకా వాళ్ళ సర్దుతున్నాను అనమాట. అన్ని ఒక కవర్లు అయితే వేసి పెడుతున్నాను. మొత్తం వాళ్ళకు వారానికి సరిపడా ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చినాం అనమాట. పిల్లలకి స్నాక్స్ కావాలి కదా, ఇంకా అందుకోసమని. ఇక ఇప్పుడైతే వాళ్ళకి పానీపూరి అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా వాళ్ళు తినేస్తున్నారు. ఇదనమాట ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఈ స్మార్ట్ సండే వ్లాగ్స్ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకి కంపల్సరీగా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.